హాయ్, నేను మీ చాందిని. ఇవాళ నేను మీకు జోవర్ వీట్ కేక్ నేర్పించబోతున్నాను ఇన్ కడాయ్. ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ cake_mommy. ముందుగా అయితే కడాయి ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ప్రీ హీటింగ్ అయితే 15 to 20 minutes చేయాలి. వీట్ ఉంది కదా, వీట్ అండ్ జోవర్ కాబట్టి 15 to 20 minutes కంపల్సరీ చేయాలి. అండ్ నేను కడాయిలో జస్ట్ చిన్న చిన్న కప్స్ మాత్రమే పెట్టుకున్నాను. స్టాండ్ లాగా ఇది పెట్టుకున్నాను. సిమ్లో పెట్టి ప్రీ హీట్ 20 minutesకి పెడుతున్నాను. ఈలోపు ప్రాసెస్ చూసేద్దాం. ఓకే, నేనైతే ఈ కేక్ మౌల్డ్కి ముందుగానే బటర్ అప్లై చేసేసుకుంటున్నాను. సో దట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేశాక ఇంకా వెయిట్ చేసే పని ఉండదు అనమాట. వెయిట్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకుంటానికి అని చెప్పేసి ముందుగానే బటర్ అప్లై చేసి నేను ఈ కేక్ మౌల్డ్ని పక్కకు పెట్టేస్తున్నాను. మొత్తంగా అప్లై చేసుకోవాలి. అండ్ బటర్ షీట్ వేస్తాం కదా, దానిపైన దానికి కూడా వేసుకోవాలన్నమాట. బటర్ అప్లై చేయాలి. అప్లై చేసేసాను, ఇంకా పక్కకు పెట్టేస్తున్నాను. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ని ఒక 2 tablespoons గోధుమ పిండితో కోట్ చేసుకున్నాను. ఎందుకంటే కేక్ అడుగుకి వెళ్ళిపోకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇదైతే కోట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మీరు పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 cup బెల్లం పొడి, 1/2 cup పాలు, ఇందులోకి మళ్ళీ ఒక 1/2 teaspoon విnegar వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని విస్కర్తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ 3 కూడా కలిసేలాగా మనం బాగా విస్క్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా బెల్లం ఎంత బాగా కరిగిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 cup పెరుగు వేసుకుంటున్నాము. అలాగే ఒక 1/2 cup ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. వెజిటేబుల్ ఆయిల్ ఏదన్నా యూజ్ చేయొచ్చు, దానికి స్మెల్ ఉండకూడదు అంతే. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలి. జొన్నపిండి 1 cup, ఇందులోకి గోధుమ పిండి 1/2 cup వేసుకుంటున్నాము. అండ్ బేకింగ్ పౌడర్ వచ్చి 1 teaspoon అండ్ బేకింగ్ సోడా 1/2 teaspoon వేసుకుంటున్నాం. ఇదంతా కూడా మనం కంపల్సరీ జల్లించుకోవాలి. జల్లించుకున్న దాన్ని, ఈ జల్లించుకున్న మిక్చర్ మొత్తాన్ని స్పాచ్లా యూజ్ చేసి నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటాం వల్ల ఎలాంటి గడ్డలు లేకుండా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట బ్యాటర్ మనకి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ఒక్కసారి విస్కర్తో కనుక ఇలా విస్క్ చేసేస్తే ఇంకా చిన్న చిన్నగా ఏమైనా గడ్డలు లాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా పోయి మనకి బ్యాటర్ చాలా నీట్గా ఉంటుంది, సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులోకి ఇందాక కోట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఫైనల్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కూడా కలపకూడదు అన్నమాట. ఇందులోకి నేను ఒక 1/2 teaspoon దాల్చిన చెక్క పొడి అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక బటర్ అప్లై చేసేసాం కదా మౌల్డ్కి, ఆ మౌల్డ్లో నేను ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం పోసేసుకుంటున్నాను. బ్యాటర్ మనం మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత మనకి నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యాష్యూ అండ్ బాదం వేసాను. ఓకే, మనకి బ్యాటర్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కడాయి, ఒకసారి అలా డాబ్ చేసుకుని ఒక 45 to 50 minutes పెట్టేస్తే సరిపోతుంది. క్లోజ్ చేసి 45 minutes తర్వాత ఇదిగోండి, ఇది ఇలా వచ్చింది మన జొన్నపిండి కేక్ అయితే. అండ్ స్క్యూర్ పెట్టినా సరే చూడండి ఏమీ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చేసింది. సో మన కేక్ అయిపోయినట్టే. ఓకే, డీమౌల్డ్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది.
కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందని చెప్పి అనుకుంటే ఓకే, కట్ చేసినా కూడా బాగానే సాఫ్ట్ ఉంది. ఇది నెక్స్ట్ డేకి అయితే మనం కంటైనర్లో పెట్టుకుంటే బాగుంటుంది. అలా కాదనుకుంటే చాలా త్వరగా కూడా డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే జొన్న పిండి కదా, కొంచెం త్వరగా డ్రై అయిపోతుంది ఇది. హెల్త్ వైజ్ అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అందులో మనం షుగర్ కూడా యాడ్ చేయలేదు, నో మైదా, జొన్న పిండి అండ్ గోధుమ పిండి కాబట్టి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.